నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజముని నీవు లేని చోటేది యేసయ్యా, నీందాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీందాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధలేది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధలేది యేసయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా, నీందాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండలేనయ్యా. అయ్యోను కోర పగకు గురి అయిన ఏబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు. అన్నగా ఉమ్మడి కుట్టకు గురి అయిన యేసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నీ బ్రతుకలేనయ్యా. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నీ బ్రతుకలేనయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా, నీందాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధలేదే యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధలేదే యేసయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 నీవుంటే నా వెంట అది చాలయ్యా.
మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? 2 చేతులు పైకెత్తండి, గట్టిగా పరలోకానికి వినబడేటట్టుగా, దేవుని సన్నిధికి వినబడేటట్టుగా, శత్రువు పారిపోయేటట్టుగా, సాతాను కోట కూలేటట్టుగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ ఒక చక్కని మాట ఏమండి వ్రాయబడి ఉంది. నాకు ఇష్టమైన మాటలో ఈ 2 వచనాలు, 51వ వచనము, 52వ వచనము నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలు. యేసేపు జీవితంలో, యేసేపు బ్రతుకులో అతడు అనుభవించినటువంటి పిల్లరా, చేదైనటువంటి అనుభవంలో నుండి పిల్లరా ఏమండి, దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు అతనిని హెచ్చించినప్పుడు, దేవుడు అతని అభివృద్ధి పరిచినప్పుడు, దేవుడు అతనిని ఆశీర్వదించినప్పుడు పిల్లరా అతడు ఒక చక్కని మాట ఏమండి 51వ వచనం మరలా చదువుదాం పిల్లరా. యోసేపు దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళ జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాం. మరిచిపోవునట్లు కొన్ని సందర్భాలలో, కొన్ని సమయాలలో ఈ పరిస్థితుల్లో పిల్లరా కొన్నిటిని మనం మర్చిపోవాల్సి వచ్చింది. మనము పొందుకోలేనిది, మరలా మనం తెచ్చుకోలేనిది, మరలా దాన్ని తిరిగి దాన్ని తీసుకొని రాలేనటువంటి కొన్ని బాధలు, కొన్ని దుఃఖాలు, కొన్ని వేదనలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. వాటిని మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా మరిచిపోవాలి. ప్రార్థన ద్వారా మరిచిపోవాలి. దేనిని మర్చిపోవాలంటే పిల్లరా, మనకున్న కలిగిన సమస్యలు, మనం పొందిన బాధలు, మనం అనుభవించిన అవమానాలు, నిందలను కొన్నిసార్లు పిల్లరా మనము మరిచిపోవాలి. మనం మర్చిపోవాలి. ఇతరులను మనము నిందించకూడదు, ఇతరులను మనము బాధ పెట్టకూడదు, ఇతరులకు మనం ఇబ్బందికరముగా ఉండకూడదు, ఇతరులకు మనము విరోధముగా మనం ఉండకూడదు. కానీ ఎంతమంది మన జీవితంలో మనకు హాని కలిగించాలని, హాని కలుగు చేయాలని పిల్లరా మన జీవితంలో ఎదురైన పిల్లరా, వాటిని ప్రభు ప్రేమను బట్టి, ప్రభు దయను బట్టి పిల్లరా మనము మరిచిపోవాలి. దేవునికి స్తోత్రం. అవును పిల్లరా, యేసేపు పిల్లరా ఇదిగో ఆయన సమస్యలన్నిటి నుండి, ఆయన బాధలన్నిటి నుండి ఎన్ని అవమానాలు పొందాడో, ఎన్ని నిందలు పొందాడో, ఎన్ని సమస్యలు పొందాడో, ఎన్ని బాధలు తన జీవితంలో ఎదుర్కొన్నాడో పిల్లరా, వాటన్నిటిని ఒక దినము పిల్లరా ఒక కుమారుడు, తనకు మొట్టమొదటిసారి పుట్టిన కుమారుడు, అతని పేరు మనష్షే. మనష్షే అన్న మాటకు అర్థం ఏంటంటే మరిచిపోవుట. తీరని బాధలో ఉండి, తీరని సమస్యలో ఉండి, మర్చిపోలేని దుఃఖంలో ఉన్నావా, మర్చిపోలేని బాధలో ఉన్నావా, మర్చిపోలేనటువంటి వేదనలో ఉన్నావా? ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దీనికంటే ఎక్కువగా యేసేపు జీవితంలో ఎదురైందని నువ్వు గుర్తెరగాలి. దీనికంటే మనం అనుభవిస్తున్నటువంటి శ్రమల కంటే, మనం అనుభవిస్తున్నటువంటి నిందల కంటే, మనము అనుభవిస్తున్నటువంటి, మనము భరించలేని బాధ మనకు కలిగిన దానికంటే ఎన్నో బాధలు పిల్లరా ఇదిగో యేసేపు జీవితంలో కలిగింది. కానీ యేసేపు అంట మరిచిపోయాడు. దేవునిని జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు మనం మర్చిపోగలమంటే పిల్లరా ప్రార్థన ద్వారా, దేవునికి దగ్గరగా ఉండుట ద్వారా, దేవునికి దగ్గరగా రావుట ద్వారా, దేవునిని కలిగి ఉండుట ద్వారా పిల్లరా మన బాధలన్నీ మనం మర్చిపోగలము. ఎందుకంటే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 13వ వచనం సెలవిస్తుంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించెదను. 66వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. కీర్తన గ్రంథములో కూడా పిల్లరా 51వ వచనం అధ్యాయం అనుకుంటాను, 11, 12 వచనాల్లో పిల్లరా దావీదు అంటాడు, నేనే మిమ్మలను ఓదార్చువాడును. నేనే దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. నాయను అన్నటువంటి ఒక గ్రామంలో పిల్లరా
ఒకగాని ఒక కుమారుడు, ఒక విధవరాని కుమారుడు చనిపోయినప్పుడు ఆ యొక్క శవాన్ని పాడి మీద మోసుకొని వెళ్తున్నారు. పిల్లలు ఎంతోమంది ఓదార్చారు ఆ తల్లిని, ఎంతోమంది ధైర్యపరిచారు, ఎంతోమంది ఆ తల్లికి ఓదార్పు కలిగిన మాటలు చెప్పారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, లూకాసు వార్త 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి పిల్లరా, బైబిల్ సెలవిస్తుంది ఆమెకి ఓదార్పు ఆగలేదంట. యేసు ఆ పాడి దగ్గరికి వచ్చి, ఏమండి ఆ పాడిని ముట్టక మునుపు ఆ తల్లిని చూసి ఆమె యందు కనికిరపడి ఏడవద్దు అని ఒక మాట ఆయన చెప్పినప్పుడు ఆమె కన్నీళ్లు ఆగిపోయింది, ఆమె దుఃఖం మానిపోయింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి పిల్లరా. ఎందుకంటే దుఃఖాన్ని నాట్యముగా మార్చగలిగినటువంటి దేవుడు. నేనున్నానన్న యేసు మాటలు మరిచావా, కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. నేనున్నానన్న యేసు మాటలు మరిచావా, కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోదమ్మా. కలవరపడకమ్మా ప్రేమించు యేసు నిన్ను విడువబోదమ్మా. కలకమాంచి యేసే తోడమ్మా. మీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోదమ్మా. కలవరపడకమ్మా ప్రేమించు యేసు విడువబోదమ్మా. దేవునికి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడు మాత్రమే మనల్ని ఓదార్చగలడు, ఆయన ఒక్కడు మాత్రమే మనల్ని ఆదరించగలడు, ఆయన ఒక్కడు మాత్రమే మనల్ని బలపరచగలడు, ధైర్యపరచగలడు. ఎడారిలో, అరణ్యములో, ఎడారి మార్గములో ఏమి చేయలేనటువంటి నిరాశ నిస్సహాయ స్థితిలో ఆగరు తన బిడ్డను పెట్టుకుని బోరమని విలిపిస్తుంటే పిల్లరా ఎవ్వరు చూడలేదు, కానీ ఒక కన్నులు ఆమెను చూచింది అని బైబిల్ సెలవిస్తుంది. ఒక కన్నులో ఆమెను చూచింది. ఆగరు, నీ పక్కన ఏమున్నదో ఒకసారి చూడు. ఒక ఓట ఉన్నది, అప్పుడు దాకా ఏమండి తోడు లేరని కుమిలిపోతున్నటువంటి ఆమె జీవితంలోనికి తోడుగా ఉన్నాను, యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉన్నాను అన్నటువంటి దేవుడు పరలోకం నుండి వంగి ఆమెను చూచాడు. ఈరోజు అనేకమైన వేదనతో, అనేకమైన బాధలు, అనేకమైన దుఃఖములు, అనేకమైన సమస్యలలో, అనేకమైనటువంటి వేదనతో, అవమానములతో, నష్టాలతో, దుఃఖముతో వచ్చి ఉన్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తాడు. ఆమేన్. మీ కన్నీటికి తగిన ప్రతిఫలము, మీ కన్నీటిని ఆయన చూచాడు, ప్రతిఫలము తొందరలోనే ఇవ్వబోతున్నాడు. పిల్లరా, ఈరోజు దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. ఏ విషయంలో కృంగిపోతున్నారు, ఏ విషయంలో కుమిలిపోతున్నారు? ఏసేపుకు మనకైనా బంధువులు, రక్త సంబంధికులైనా అప్పుడప్పుడు మనకు దగ్గరగా మనకు కనపడుతూ ఉంటారు, మనతో మాట్లాడుతుంటారు. కానీ ఏసేపు గారి జీవితంలో పిల్లరా ఎవరు లేని ఒంటరి జీవితము, ఊరు కాని ఊరు, దేశం కాని దేశము, భాష కాని దేశము. పిల్లరా ఎవరు తనకంటే ఎవరు లేరు. అలాంటి ప్రదేశములు ఉన్నటువంటి యేసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నిన్నును జ్ఞాపకం చేసుకుంటాడు. నీకును ఆదరణ ఓదార్పునిస్తాడు, నిన్నును ఆయన ఆదరిస్తాడు. నీకు ఓదార్పు కలిగినటువంటి పిల్లరా జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు. పిల్లరా, కృంగిపోతున్నావా, కుమిలిపోతున్నావా, వేదన పడుతున్నావా? ఈ భయంకరమైనటువంటి 7 నెలలు కఠినమైనటువంటి గడ్డు కాలములో దాటుకొని ముందుకు సాగిపోతున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు మనకొక నూతన కార్యాలను చేయబోతున్నాడు. మరలా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. పిల్లరా, అయితే మనం చేయవలసిన విషయం ఏంటో తెలుసా పిల్లరా? ఇప్పుడు గడిచిపోయిన మనం అనుభవించిన ప్రతి బాధలు, ప్రతి అవమానములు, ప్రతి వేదన, ప్రతి కలత, ప్రతి ఆర్థిక ఇబ్బందులు, ప్రతి సమస్యలు, ప్రతి అవమానాలు, ప్రతి దుఃఖాన్ని అంతటిని మనము మరిచిపోయి పిల్లర మనం ముందుకు క్రీస్తు మీద ఆధారపడి మనం అడుగు ముందుకు వేయాలని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. యేసేపు ఒంటరి జీవితాన్ని గడుపుతూ
ఇంచుమించు జైల్లో 2 సంవత్సరాలు గడిపాడు పిల్లరా. 2 సంవత్సరాలు తనకంటూ ఎవ్వరూ లేరు, తనకంటూ ఎవరూ లేరు. అవమానపరిచిన వారే కానీ, దుఃఖ పెట్టిన వారే కానీ, నష్టపరిచిన వారే కానీ, అవమానపరిచిన వారే కానీ, విషపు చూపు చూపి పిల్లరా అతన్ని దుఃఖ పెట్టిన వారే కానీ, నష్టపరిచిన వారే కానీ తనకంటూ ఎవరూ లేరు. ఈరోజు ఎవరు లేరు అనుకుంటున్నావా? ఎవరు లేరు అని బాధపడుతున్నావా? నాకంటూ ఎవరు లేరు, నేను ఒంటరి దానని, నేను ఒంటరి వాడిని బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. పిల్లరా, నువ్వు ఒంటరి దానివి కాదు. 12 ఏండ్ల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న తల్లి ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బాగుపడి ఆయన చూసి బోరుమని విలపిస్తూ ఆమె బాధలన్నీ ఆయనకు చెప్పుకుంటుంటే యేసు ప్రభు అంటున్నాడు, నీవు నా కుమార్తెవి, నేను నీ తండ్రిని. హల్లెలూయా. నీవు నా కుమార్తెవమ్మా, నేను నీ తండ్రిని, ఎవరు లేరని నువ్వు బాధపడవద్దు, నేను నీకు ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. 38 ఏండ్ల నుండి కోనేడు దగ్గర పడి ఉన్నటువంటి యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో 38 ఏండ్ల నుండి కోనేడు దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి యేసు వెళ్ళి బాగు చేసిన తర్వాత బాగుపడాలంటూ కోరుకుంటున్నావని అతన్ని అడిగితే ప్రభు అంటున్నాడు, నాకంటూ ఎవరు లేరయ్యా, నాకంటూ ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని, నా జీవితం ఇంతే అని ఏడుస్తుంటే ప్రభు అంటున్నాడు, నువ్వు ఒంటరివాడు కాదు నా కుమారుడా, నేను నీ తండ్రిని, నీవు నా కుమారుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒంటరి దాన్ని అనుకుని బాధపడుతున్నావా? ఈరోజు నేను ఒంటరి వాడిని అని అనుకుంటున్నావా? నాకంటే ఎవరు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ధైర్యపరిచే వాళ్ళు ఎవరు లేరు, నా బాధను చూసేవారు ఎవరు లేరని బాధపడుతున్నావా? తల్లి, సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ కన్నీటికి జవాబిచ్చేటువంటి దేవుడు, ఈరోజు నీ కన్నీటిని చూచినటువంటి దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలు, యేసేపు జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఒంటరి జీవితము, ఒంటరితనము చాలామంది జీవితాల్లో ఏం కలుగు చేస్తుందంటే ఒంటరి జీవితము పిల్లరా మరణానికి దగ్గర అవ్వాలని కోరుకుంటారు. ఏమంటే ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఎవరు లేకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, నాకు ఎవరు లేరు, నేను ఒంటరి దానిని, నేను ఒంటరి వాడిని, నా జీవితం ఇంతే, ఇంక నేను పైకి రాలేను, ఇంక నేను ముందుకు సమాజంలో నేను మరలా నా జీవితంలో సంతోషాన్ని నేను చూడలేను, ఆనందాన్ని నేను చూడలేనని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈరోజు దేవుడు మీ కొరకే ఈ సందేశము, మీ కొరకే ఈ మాటలు, మీ కొరకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరుడా. ఆయన నీకు సహాయం చేయాలని ఎదురు చూస్తున్నాడు. గడ్డు కాలం నుండి బయటికి వస్తున్నటువంటి ఈ సమయంలో అన్ని పోగొట్టుకున్నానే, అన్ని కోల్పోయానే, నా జీవితంలో నాకంటే ఏమీ లేదే అని బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయము చేస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏ ప్రేమ అండి? అశాశ్వతమైన ప్రేమ కాదు. యవన బిడ్డలు, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే అశాశ్వతమైనటువంటి వ్యర్థమైన ఫోన్లకి, వ్యర్థమైన వాటి కొరకు మన సమయం అంతా గడుపుతున్నాం. మారు మనసు లేనటువంటి స్నేహితుల కొరకు, రక్షణ లేని స్నేహితుల దగ్గరికి మన సమయం అంతా గడిపేస్తున్నాం. కానీ మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు త్యాగం చేసిన ఆ సృష్టికర్త అయినటువంటి ప్రభువును మనం మర్చిపోయి వ్యర్థమైన దాని కొరకు, వ్యర్థమైన వాటి కొరకు మన విలువైన సమయం అంతటినీ మనం వేస్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మన సమయాన్ని ఈ రోజు నుంచి అయినా ఒక తీర్మానం చేసుకొని ఇక్కడ నుండి మనం బయటికి వెళ్తాం. పిల్లరా, ఈ రోజు నుంచి అయినా దేవునితో మనం నడవాలని, దేవునితో మనం జీవించాలని, దేవునితో మనము కలిసి ఉండాలని ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. అలాగే మనం తీర్మానం చేసుకుంటే యేసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. బాధలన్నీ మర్చిపోయేటట్టుగా చేసిన దేవుడు, యేసేపు దుఃఖం అంతటికి పిల్లల విముక్తినిచ్చినటువంటి దేవుడు, యేసేపు బాధలన్నిటినీ మర్చిపోయేటట్టుగా చేసినటువంటి దేవుడు ఈరోజు నీ వేదనంతటిని మర్చిపోయి దేనికి పనికిరాను, నా జీవితం ఇంతే అనుకుంటున్నావా, నా బ్రతికి ఇంతే అనుకుంటున్నావా, నాకంటే ఎవరు లేరు అనుకుంటున్నావా, నాకు చదువు లేదు, నాకు సరైన జ్ఞానము లేదు, మా ఇంట్లో నన్ను తక్కువ చూసి మాట్లాడుతున్నారు, మా బంధువులు ఎగతాళి చేస్తున్నారు, మా రక్త సంబంధికులుగా ఎగతాళి చేస్తున్నారు, నీ కుమార్తెకి ఎప్పుడు వివాహం అయింది, నీ కుమారుడికి ఎప్పుడు వివాహం అయింది, ఇంతేనా మీ బతుకు, ఇంతేనా నీ జీవితం అని మిమ్మల్ని ఎగతాళి హేళన చేసి మిమ్మల్ని
మిమ్మల్ని అనరాని మాటలతో మిమ్మల్ని దుఃఖపెట్టి వేదనకు గురి చేస్తున్నారా? అవును, ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మీకంటూ మిమ్మల్ని గురించి ఆలోచించేటువంటి ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మీ భవిష్యత్తును గురించి ఆలోచించేవాడు, మీ జీవితాన్ని గురించి ఆలోచించేటువంటి వాడు, మిమ్మల్ని హెచ్చించడానికి, మిమ్మల్ని తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించడానికి ఒక దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన తట్టు మీరు చూస్తే ఖచ్చితంగా మీ తల పైకెత్తబడుతుంది. మనషే అను మాటకు మరిచిపోవుట. ఈరోజు దేన్ని మరవలేకుండా ఉన్నావో, ఈరోజు దేనిని మర్చిపోలేని పరిస్థితుల్లో ఉన్నావో, ఈరోజు దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడవు, బాధలో ఉన్న వారిని ఓదార్చు యేసయ్యవు, నీకే నా స్తుతి మహిమా. యేసయ్యా, నీకే నా స్తుతి మహిమా. గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడవు, బాధలో ఉన్న వారిని ఓదార్చు యేసయ్యవు, నీకే నా స్తుతి మహిమా. యేసయ్యా, నీకే నా స్తుతి మహిమా. యేసయ్యా, నీకే నా స్తుతి మహిమా. తల్లిని మరచునేమో నేను నిన్ను మరువను, తల్లిని మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము అరచేతులలో చేతుకున్నదివే, చూడుము అరచేతులలో చేతుకున్నదివే. నీ ప్రాణ మధురము, నీ జావి మధురము, నీ ప్రాణ మధురము, నీ జావి మధురము, నీ కృప మధురమేసయా, నీ కృప మధురమేసయా, నీ కృప మధురమేసయా, నీ కృప మధురమేసయా. చెరిన వారిని బాగు చేయు దేవుడవు, బాధలో ఉన్న వారిని ఓదార్చు యేసయ్యవు, నీకే నా స్తుతి మహిమా. యేసయ్యా, నీకే నా స్తుతి మహిమా. పర్వతాలు తొలగినా, మెట్టలు తొలినా, పర్వతాలు తొలగినా, మెట్టలు తొలినా, వీడిపోదు నా కృప నిన్నో. నిబంధన తొలగదంటిదే, వీడిపోదు నా కృప నిన్నో. నిబంధన తొలగదంటిదే, నీ ప్రేమ మధురము, నీ జావి మధురము, నీ ప్రేమ మధురము, నీ జావి మధురము, నీ కృప మధురమేసయా, నీ కృప మధురమేసయా, నీ కృప మధురమేసయా, నీ కృప మధురమేసయా. కలిసి పాడండి. చెరిన వారిని బాగు చేయు దేవుడవు, బాధలో ఉన్న వారిని ఓదార్చు యేసయ్యవు, నీకే నా స్తుతి మహిమా. యేసయ్యా, 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 నీకే నా స్తుతి మహిమా. గుండె చెదిరిన వారిని పిల్లరా, ఆయన బాగు చేసేటువంటి దేవుడు. గుండె చెదిరిపోయి ఉన్నావా? ఓదార్పు లేకుండా ఉన్నావా? కృంగిపోయి వచ్చి ఉన్నావా?
అప్పుల బాధలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ, అనారోగ్యమైన సమస్యలతోనూ తీరని బాధలో ఉన్నావా? తీరని సమస్యలో ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నావా? అప్పులు బాధలు మునిగిపోయి ఎలా బయటికి రాగలనని బాధపడుతున్నావా? నిన్ను పైకి తీసుకుని రాగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, నీ కన్నీటిని నాట్యముగా మార్చగలటువంటి ఒక దేవుడు, నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగిన దేవుడు, మరలా పూర్వగతిని, పూర్వపు బాధలన్నీ మర్చిపోయేటట్టుగా నేను ఉన్నతమైన శిఖరానికి ఇచ్చించేటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నేను ప్రకటిస్తున్న యేసు అనే దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి పిల్లరా. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు పిల్లరా. అవును, మనషే అను మాటకు మర్చిపోవుట. ఎప్పుడు మర్చిపోతామంటే ఆయన మాటను మనం విన్నప్పుడు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనములో దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మదిని కలిగించుచూ ఉన్నది. బాధలు నెమ్మదిని కలిగించేది ఏంటో తెలుసా? ఆయన మాటలు. మన దుఃఖాన్ని మాన్పేది ఏంటో తెలుసా పిల్లరా? ఆయన మాటలు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం బలపరచబడతాం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఓదార్చబడతాం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ఆదరిస్తాడు. గాయపడినటువంటి మన హృదయాన్ని పిల్లరా ఆయన చూచి ఆయన మాటతో మన గాయములను కడతాడు పిల్లరా. మనల్ని ధైర్యపరుస్తాడు, మనలను ధైర్యపరుస్తాడు, మనల్ని ప్రోత్సహిస్తాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు అంటాడు పిల్లరా. ఎవరు నిన్ను ఒత్తిడి చేస్తున్నారా? ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? ఎవరు నీకు విరోధముగా ఉన్నారా? మీ బంధువులు, మీ రక్త సంబంధికులు మిమ్మల్ని చూసి చాలా అసూయ పడుతున్నారా? చాలా దుఃఖ పెడుతున్నారా? చాలా అవమానానికి గురి చేస్తున్నారా? భయపడవద్దు. వాటన్నిటిని వాటన్నిటిని మర్చిపోవాలని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. లోకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో పిల్లరా ఆయన కొట్టి, తిట్టి, పిడిగుద్దులతో గుద్ది, అవమానపరిచి, అనరాని మాటలన్నీ కూడా ఆయన సెలవుకు అప్పగించుకుంటే ఆ సెలవు మీద మాట్లాడుతూ పలుకుతున్న 7 మాటలు మొదటి మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. అంటే ఏం కనపడుతుంది అంటే ఆయన ప్రేమ కనపడుతుంది. రెండోది క్షమాపణ అనేటువంటిది కనపడుతుంది. క్షమించేటువంటి మనసు కనపడుతుంది. మనం ఎప్పుడైతే క్షమించబడతామో, మనం ఎప్పుడైతే క్షమించేటువంటి మనసు కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే క్షమించేటువంటి వారముగా మనం ఉంటామో పిల్లరా, దేవుడు అప్పుడే మనలను అభివృద్ధిలోనికి తీసుకెళ్తాడు. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా పిల్లరా, యోబు ఉన్నదన్నీ పోగొట్టుకొని పిల్లరా బూడిదలో కూర్చొని చెల్లపింకు తీసుకొని శరీరమంతా గీక్కుంటూ పిల్లరా బాధపడుతున్నప్పుడు పిల్లరా మరలా దేవుడు అతని క్షేమస్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన చేసిన మొదటి పని ఏంటో తెలుసా? తన నాశనాన్ని కోరుకున్న తన స్నేహితుల కొరకు యోబు మరలా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఆశీర్వదించబడటానికి, యోబు దీవించబడటానికి, యోబు మేలు పొందడానికి, రెట్టింపైనటువంటి దీవెనలు యోబు గారు చూడటానికి మొదటి కారణం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? తన స్నేహితులు అతని మీద అనరాని అబద్ధాలు, అనరానిటువంటి మాటలు అంటూ పిల్లరా అతనిని ఎంతగానో బాధ పెట్టినటువంటి తన స్నేహితుల కొరకు మరలా యోబు గారు ఏం చేస్తున్నారు తెలుసా? వారు క్షేమస్థితి కొరకు, అంటే తన స్నేహితుల యొక్క క్షేమం కొరకు అతడు ప్రార్థన చేస్తున్నాడు గనుక పిల్లరా ఇదిగో మొదటి 2 అధ్యాయాల్లో అతని ఆస్తి అంతా పోయింది పిల్లరా. మరలా 42వ అధ్యాయము 10, 11, 12 వచనాలు సెలవిస్తుంది పిల్లరా. యోబును యెహోవా మరలా జ్ఞాపకము చేసుకున్నాను. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే మనం మరిచిపోయినప్పుడు. ఎప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఎవరు మనకు ఇబ్బందికరంగా ఉన్నారో, ఎవరు మనల్ని నష్టపరుస్తున్నారో, ఎవరు మనల్ని అవమానపరుస్తున్నారో, ఎవరు మనల్ని అనరాని మాటలతో మనల్ని దుఃఖ పెడుతున్నారో, మనకు ఇబ్బందికరంగా ఉన్నారో, మనల్ని బాధ పెడుతున్నారో వారిని మనం ఏం చేయాలంటే మరిచిపోవాలి పిల్లలు, వారిని క్షమించాలి. అప్పుడే దేవుడు మన క్షేమస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకొని అభివృద్ధిలోనికి మనలను తీసుకొని వస్తాడు. యేసేపు పిల్లరా తన అన్నలు ఏమండి ప్రేమతో తండ్రి ఒరే అన్నల క్షేమస్థితి ఎలా ఉందో ఇదిగో ఈ భోజనమును రొట్టిని వీటన్నిటిని తీసుకొని అన్నలకు ఇచ్చి వాళ్ళ క్షేమస్థితి ఎలా ఉందో అని చెప్పి యాకోబు యేసేపును పంపించినప్పుడు యేసేపు పిల్లరా చక్కని డ్రెస్ వేసుకొని ఏమండి చక్కని నిలువుటి అంగి వేసుకొని పరిగెత్తుకుంటూ అన్నలను చూడాలి, చాలా రోజులైంది, అన్నలు గొర్రెల దగ్గర ఉన్నారు, వాళ్ళ క్షేమస్థితి ఎలా ఉందో అని చెప్పి కనుగొన్నాడు. మొత్తానికి ఎక్కడో కనపడుతున్నారు, నా అన్నల్ని
అన్నయ్యను చూడబోతున్నాను, నా అన్నలను చూసి ఎన్ని రోజులైందని చెప్పి అన్నలను చూడాలని మమకారముతో ప్రేమతో పరిగెత్తుతుంటే అన్నలు విషపు చూపు చూసి పిల్లలు అన్నలు అంటున్నారు, ఇదిగో వస్తున్నాడు, కలలు కనేవాడు వస్తున్నాడు. ఈరోజు వాడు కనినటువంటి కళలన్నీ ఏమైపోతుందో, ఈరోజు వాడిని కొట్టి పాతేద్దాం, వాడిని చంపి పాతేద్దాం, వాడు కనినటువంటి కళలన్నీ ఏమైపోతుందని చెప్పి గూడు పుటాను చేసుకొని పిల్లరా అన్నలందరూ కూడా పిల్లరా వాళ్ళు ఉమ్మడిగా చేరి తన తమ్ముడైనటువంటి యోసేపును కొట్టి చంపకుండా బావిలో పడవేశారు పిల్లరా. ఎంత ఏడ్చాడో, అన్నయ్య నేను మిమ్మల్ని చూడాలని వస్తే ఎందుకని నాకు ఇంత కీడు చేస్తున్నారు, నేను ఏం చేశాను మిమ్మల్ని ఎంత ఏడ్చుకున్నాడో యోసేపు గారు పిల్ల, ఎంత బాధపడ్డాడో. కఠినంగా వదిలిపెట్టారు ఆ పిల్లరా. రూబేన్ అనేటువంటి చిన్నవాడు పిల్లరా ఎలాగైనా అతన్ని కాపాడాలనుకొని పిల్లరా వాళ్ళ అన్నలకి కురులుగా ఉన్నటువంటి అన్నలతో అంటున్నాడు, అన్నయ్య ఇలా వదిలిపెట్టి మనకేమి లాభం వచ్చేది, వాడిని మనం అమ్మేసామనుకో మనకు డబ్బులు వచ్చేది కదా అంటే. ఎలా ఈ రూబేన్ యొక్క ఆలోచన ఏంటంటే ఎలాగైనా ఇతనిని మనము కాపాడాలి, సంరక్షించాలని చెప్పి పిల్లారా మొత్తానికి అతను పడవేసినటువంటి బావిలో నుండి తీసి ఇస్మాయిల్కి అమ్మేశారు. ఇస్మాయిల్ అతను తీసుకెళ్ళి పోతిఫెరకు అమ్మేశారు. చూసారా, తల్లిదండ్రుల దగ్గర ఉండవలసినటువంటి యోసేపు, తల్లిదండ్రుల దగ్గర ఆనందంగా గడపవలసినటువంటి యోసేపు, తల్లిదండ్రుల దగ్గర ఆడుకోవాల్సినటువంటి యోసేపు, అన్నలతో ఆడుకోవాల్సినటువంటి యోసేపు, బంధువులతో రథ సంబంధికులతో ఊరి వారితో బంధువులతో తన దేశములు తన స్వదేశములు తన గ్రామములు తన ఊరిలో తన పట్టణములో దగ్గరగా తన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండవలసిన యోసేపును పిల్లరా ఎక్కడో కంటి కానరాని దేశానికి అతను పంపించి తండ్రి దగ్గర వెళ్ళి అబద్ధాలు చెప్పి ఏదో క్రూర మురుగు ఏదో తమ్ముడిని చంపేసిందని చెప్పి పిల్లరా ఒక మేకను చంపి గొర్రెని చంపి తన రక్తమును యోసేపు యొక్క బట్టలకు అన్నిటిని కూడా తడిపి తీసుకెళ్ళి తండ్రి చూస్తే తండ్రి పిల్లరా కుమిలిపోయాడు, కూలిపోయాడు. కొన్ని సంవత్సరములు దుఃఖముతో బాధపడ్డాడు. అందరూ మర్చిపోయారు, యోసేపును అందరూ మర్చిపోయారు. కానీ మరవనటువంటి దేవుడు తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము అరచేతులలో ఓ చెక్కుకున్నానంటివే. చూచుచున్నటువంటి కన్నులు పిల్లరా ఆగరంటుంది, నీవు చూచుచున్నా దేవుడవు. ఈరోజు మిమ్మల్ని ఎవరు చూడలేదమ్మా, మిమ్మల్ని ఎవరు ప్రేమించడం లేదా, మీకెవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదా, మిమ్మల్ని ఎవరు మీకు సహాయం చేయడం లేదా. ఈరోజు నిరాశలో నిస్పృహలో బాధలో దుఃఖములో వేదన కలత కన్నీరు దుఃఖంతో మునిగిపోయి ఉన్నావా, ఈరోజు దేవుడు నీకు ఒక శుభవార్త చెప్తున్నాడు. ఎవరు నిన్ను ప్రేమించకపోయినా యేసు అంటున్నాడు, అందరూ చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువాడు. అందరూ వదిలిపెట్టేస్తారు, నా యేసు అని చేతులు మాత్రం పట్టుకుంటుంది. హల్లెలూయా, పట్టుకుంటుంది. ఎప్పుడు వరకు పట్టుకుంటుందంటే ముదిమి వచ్చు వరకు నిన్ను మోయువాడవు, ముదిమి వచ్చు వరకు నన్ను మోయువాడవు, కరుణించి కాపాడే కన్న తండ్రివి, నన్ను కరుణించి కాపాడే కన్న తండ్రివి. ప్రేమించే దేవుడు పిల్లరా, ప్రేమించేటువంటి దేవుడు. ఎవరు ప్రేమించలేనంతగా నిన్ను ప్రేమించేటువంటి దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12, 13, 14 వచనంలో ప్రభు అంటున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే గొప్ప స్నేహితుడు ఎవరు ఉన్నారు. యోహాను సువార్త పిల్లరా 10వ అధ్యాయము 10వ వచనం అంటున్నాడు కదా, దొంగయు దొంగతనమును నరహత్యను చేయడానికి వస్తాడు, నేనైతే మంచి కాపరిని తన ప్రాణము నా గొర్రెల కొరకు పెట్టడానికి వచ్చి తిని. దొంగతనమును నరహత్యను చేయడానికి వస్తాడు దొంగ, నేనైతే నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టడానికి వచ్చాను. హల్లెలూయా. ప్రేమించే దేవుడు ఎంత ప్రేమించాడంటే తనకంటే నేను ఎక్కువగా ప్రేమించాడు, తన ప్రాణానికంటే నేను ఎక్కువగా ప్రేమించిన ఒక ప్రేమ ఇక్కడ ఎదురు చూస్తూ ఉంది. ఆ ప్రేమే యేసు ప్రేమ. హల్లెలూయా. యేసు ప్రేమ. తల్లి కుండునా నీ ప్రేమ వద్దేమొద్దు, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. ఏ ప్రేమ అంటే యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ ఎవరు మరిచినా మరిచిపోని ప్రేమ. ఎవరు అర్థం చేసుకోలేకపోయినా పాపమందు పట్టబడిన స్త్రీ అందరూ రాళ్ళు కొట్టి చెప్పాలనుకుంటే యేసు ప్రేమ ఉంటుంది, అమ్మా అని పిలిచేటువంటి ప్రేమ.
మరణము నుండి తప్పించిన ప్రేమ, నరకానికి వెళ్ళకుండా మరలా ఆయనతో పాటు యుగ యుగాలు ఆయనతో రాజ్యం ఏలాలని ఆశించిన ప్రేమ నా యేసు ప్రేమ. ఇలాంటి ప్రేమను మనం మర్చిపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు యవన బిడ్డలారా, ఈరోజు సహోదరి సహోదరుడా, దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? పేతురును చూసి ప్రభు అంటున్నాడు, యోహాను అంటే సీమోను పేతురు, నీవు నన్ను వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభు అడుగుతున్నమాట. అవును ప్రభా, వీళ్ళందరికంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరలా ప్రభు అంటున్నాడు, సీమోను పేతురు వీరందరికంటే, ఎవరందరికంటే అంటే అక్కడ ఉన్న శిష్యులందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభు ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? తను ఎలా ప్రేమిస్తున్నాడని కాదు, ఎలా ప్రేమిస్తున్నాడో దేవునికి తెలుసు. కానీ అప్పుడు దాకా పేతురు ఎలా ప్రేమిస్తున్నాడంటే లోక సంబంధమైన రీతిలోనే ఉన్నాడు. పిల్లరా, ఏమండి, యేసు ప్రభువును వచ్చి శత్రువులు పట్టుకుంటే ముందు శత్రువు మీద దాడి చేసింది ఎవరండి? పేతురు గారు. తొందరపాటు కలిగిన పేతురు గారు, నరహత్య చేసినటువంటి పేతురు గారు, అబద్ధాలు చెప్పిన పేతురు గారు, బొంకినటువంటి పేతురు. అదే పేతురు ఆది యొక్క అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మేడగదిలోనికి వెళ్ళిన తర్వాత, పరిశుద్ధ ఆత్మదేవుడు వారి మీదకి దిగి వచ్చిన తర్వాత అదే పేతురు పిల్లరా బండగా మార్చబడ్డాడు. తన ప్రాణం పోయేంత వరకు కూడా దేవుని కొరకు బలమైన సాక్షిగా, సాక్షిగా ప్రభు కొరకు జీవించాడు. పిల్లరా హల్లెలూయా. బలహీనుడే ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగి వచ్చిందో, బలహీనుడే బలవంతుడయ్యాడు. పౌలు గారు మాట్లాడుతూ అంటాడు కదా, పిల్లరా, కుక్కను కొట్టినట్టుగా కొట్టి చచ్చిపోయాడని కాళ్ళు కుక్కను లాక్కొని వెళ్ళి ఊరు బయట వేసినట్టుగా పిల్లరా పౌలుని రాళ్లతో కొట్టి, బెత్తిములతో కొట్టి తీసుకెళ్లి ఊరు గవని వద్ద పడేసేసి వచ్చేస్తే తెల్లవారేటప్పటికీ మరలా పౌలు గారు యేసే నిజమైనటువంటి దేవుడు, యేసే ప్రేమించేటువంటి దేవుడు, యేసే నిజమైన ప్రేమ గల దేవుడు, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు ఎవరు లేరని ఆయన ప్రకటిస్తుంటే చచ్చిపోయావు అనుకున్నా మళ్ళా బతికాడా అని చెప్పి వాళ్ళని చూస్తుంటే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడు. హల్లెలూయా. నా శరీరాన్ని మీరు గాయపరిచారు కానీ నా హృదయంలో ఉన్నటువంటి, నా మనసులో ఉన్న ఆత్మను మాత్రం మీరేమీ చేయలేరు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, మర్చిపోదాం, బాధలన్నీ మర్చిపోదాం. మనం చూసిన అనుభవించిన ప్రతి బాధలన్నిటినీ మర్చిపోదాం. ఏ దుఃఖముతో వచ్చి ఉన్నావో, ఏ బాధలో వచ్చి ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో, దేని కొరకు ఎదురు చూసి ఇంకా పొందుకోలేకుండా, ఉద్యోగం కొరకా, వివాహం కొరకా, లేకపోతే చదువు విషయం కొరకా, లేకపోతే ఆర్థిక ఇబ్బంది నుండి విడుదల పొందటానికి కొరకా, లేకపోతే శత్రువు నుండి విడుదల పొందటానికి కొరకా, లేకపోతే అనారోగ్యం నుండి విడుదల పొందటానికి కొరకా, లేకపోతే అది ఏదైనా సరే ఆర్థిక పరమైనటువంటి విషయంలో కావచ్చు, అవమానముల నిందలు విషయంలో కావచ్చు, దేంట్లోనైనా నువ్వు ఇంకా విడుదల పొందకుండా ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీ కొరకు ప్రార్థన నీతో మాట్లాడుతున్నమాట ఏంటో తెలుసా? ఎవరు నిన్ను దుఃఖ పెడుతున్నారో, ఎవరి గురించి నువ్వు కృంగిపోతున్నావో, ఎవరు నీకు బాధను కలుగు చేస్తున్నారో, వారు పెట్టిన బాధలని, వారిని నువ్వు మర్చిపోయి వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ క్షేమస్థితిని దేవుడు జ్ఞాపకము చేసుకోబోతున్నాడు. రెండోది ప్రియమైన వాళ్ళ త్వరగా చూడండి, ఆది కాండము 41వ అధ్యాయం 52వ వచనం త్వరగా చూడండి. మరిచిపోయినప్పుడు ఏం పొందుకుంటామో, మరిచిపోయినప్పుడు మన జీవితంలో మనం ఏం చూస్తామో దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, తర్వాత నాకు బాధ కలిగించినటువంటి దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించిననుకొని చెప్పి ఎఫ్రాయిము, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి, ఎఫ్రాయిము అనగా అర్థం ఏంటో తెలుసా? అభివృద్ధి. చెప్పండి, అభివృద్ధి. ఎఫ్రాయిము. ఎప్పుడు మనము అభివృద్ధి చెందుతామంటే ముందు మన బాధలన్నిటిని మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. మన దుఃఖాన్ని మర్చిపోవాలి, మన కలతలు, మన బాధలు, మన సమస్యలు, మనకున్నన్నిటిని మర్చిపోయి, మన బాధ అంతటిని బైబిల్ సెలవిస్తుంది, మీ భారం యెహోవా మీద
మోపము, ఆయనే మిమ్మల్ని ఏం చేస్తాడు, ఆదుకొనును అని బైబిల్ సెలవిస్తుంది. ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయుదును అని బైబిల్ సెలవిస్తుంది. ప్రయాసపడి భారమును మోసుకునిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. భారమైనటువంటి శాప కాడిని నా మీద వేసుకుంటాను, నా సులువైన సువార్త కాడిని మీ మీద పెడతాను. సులువైన కాడి అంటే ఏంటో తెలుసా? సమాధానము, ఆమేన్. సంతోషము, ఆమేన్. ప్రశాంతత, విడుదల అనే కాడిని మన మీద పెడతాడంట. మన శాప దోష భారమైనటువంటి, మనం మొయ్యలేనటువంటి భారమైన పాపపు కాడిని తన మీద వేసుకుంటాడంట. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అభివృద్ధి వేసారిపోయినటువంటి యేసేపు జీవితంలో ఓడిపోయినటువంటి పాట, ఒక పాట ఉంది, భక్తుడు రాశాడు. ఏం పాట అది? ఓడిపోతిని. సతీష్ కుమార్ గారు ఒక చక్కని పాట రాశారు. ఏమండి? ఓడిపోయిన వాడను అని ఒక పాట రాశారు. వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను. దేవునికి ప్రియమైన వారలారా, ఓడిపోయినటువంటి వారిని విజయంలోనికి నడిపించగలిగిన దేవుడు, ఓటిని పాలైపోయినటువంటి వారిని విజయంలోనికి నడిపించినటువంటి దేవుడు, పనికి రానటువంటి వారిని పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు, దిక్కు లేని వారిని దిక్కుగా నిలబడి హెచ్చించేటువంటి దేవుడు ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఓడిపోయానని అనుకుంటున్నావా? అయిపోయింది నా పని అనుకుంటున్నావా? నా జీవితం ఇంతే అనుకుంటున్నావా? 38 ఏండ్ల నుండి కోనేడు దగ్గర పడి ఉన్నటువంటి వాడు, 12 సంవత్సరం నుండి రక్తస్రావి వ్యాధితో బాధపడుతూ ఆమెకు ఉన్నదన్నిటిని వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేకుండా మరింత సంకటపడుతున్నటువంటి ఆమెని సహితము యేసు దగ్గరికి వెళ్తే ఓటిములో నుండి విజయములోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు ఈరోజు నీకు విజయాన్ని ఇచ్చి పంపబోతున్నాడు. నీ దుఃఖాన్ని మాన్పబోతున్నాడు, నీ గాయాన్ని కట్టబోతున్నాడు, నీ కన్నీటిని తుడవబోతున్నాడు, నీకు జయ జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. విజయోత్సవముతో నిన్ను ఊరేగించబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను విజయోత్సవముతో నిన్ను నడిపించబోతున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు సమర్థుడైనటువంటి దేవుడు, ఆయన పేరు నమ్మదగిన దేవుడు. నమ్మదగని మనలను నమ్మదగిన దేవుడుగా ఈ లోకానికి వచ్చి మనల్ని బలపరిచి రక్షించి ఈరోజు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క స్తంభాలుగా నిలబెట్టిన దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పిల్లరా, యేసేపు జీవితంలో పిల్లరా, ఇదిగో అభివృద్ధి అనేటువంటి అనుభవంలోనికి యేసేపును తీసుకొచ్చాడు. నాశనం అయిపోయినటువంటి యేసేపు జీవితాన్ని, పాడైపోయినటువంటి యేసేపు జీవితాన్ని, ఓటిమిలోనికి వెళ్ళిపోయిన యేసేపు జీవితాన్ని, ఇంతే అనుకున్నటువంటి యేసేపు జీవితంలోనికి పిల్లరా విజయం ఇచ్చేటువంటి జయశీలుడైనటువంటి దేవుడు పిల్లరా, మృత్యుంజయుడైనటువంటి దేవుడు యేసేపు జీవితంలో పిల్లరా విజయాన్ని ఇచ్చి పిల్లరా ముందుకు నడిపించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్ సెలవిస్తుంది పిల్లరా, ఎఫ్రాయిము అనగా చెప్పండి అభివృద్ధి. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి అంటే మర్చిపోయినప్పుడే మనం అభివృద్ధి చేయబడతాం. ఏమంటే కొన్ని వాటిని మనం మర్చిపోయినప్పుడే, కొన్ని వాటిని మనము మర్చిపోయినప్పుడే 999 సార్లు ఏమండి మరి 599 సార్లు ఒక అతను ఈ కరెంటు కనిపెట్టేటువంటి అతను ఏమండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఏమండి ఓటినన్నిటిని మర్చిపోయి ముందుకు సాగిపోతున్నప్పుడు ఏం పొందుకున్నాడు, ఏమి చూశాడంటే విజయాన్ని చూడగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అవును ఈరోజు మనందరికీ ఇలాగా వెలుతురు, ఇలాగ మంచి ఏమండి లైటు, మంచి
వాటిని కనిపెట్టాడంటే ఓటిమి చూడకుండా విజయంలోనికి అతను చెప్పండి చూడలేదు. అతను ఓటిమిని చూడకుండా పిల్లరా అతడు విజయాన్ని చూడలేకపోయాడు. ముందు తను నమ్ముకున్న తర్వాత ఆయన నమ్ముకున్నాక కూడా కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని కలతలు, కొన్ని దుఃఖము, అవమానములు గుండా, నిందలు గుండా, బాధలు గుండా, నష్టాలు గుండా వెళ్తున్నారా? భయపడవద్దు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ యొక్క అపజయమును విజయవంతముగా మార్చే సమయము ఆసన్నమైంది. నీ దుఃఖమును మాన్పోయే సమయము ఆసన్నమైంది. కానీ బైబిల్ సెలవిస్తుంది, పేతురు పత్రికలో పేతురు అంటాడు కదా, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని మీరు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైన రెక్కల నీడలు మీరు ఎలా ఉండాలి? దీన మనసుకులై ఉండండి. దీన మనసుకులు అంటే తగ్గింపు కలిగి ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదవండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, క్రమంగా ప్రార్థనకు రండి, క్రమంగా వాక్యం వినండి, సంఘ సహవాసాన్ని, సంఘ ప్రార్థనను, సంఘంలో ఉండేటువంటి యొక్క వాక్యాన్ని ఏది మిస్ కాకుండా దేవునికి దగ్గరగా జీవించండి. ఖచ్చితంగా మీ మార్గం మార్చబడబోతుంది, మీ జీవితం మార్చబడబోతుంది, మీ బ్రతుకు మార్చబడబోతుంది, మీ పరిస్థితులు మార్చబడబోతుంది, మీ స్థితిగతులు మార్చబడబోతుంది, మీ యొక్క అద్దులు మార్చబడబోతుంది, మీ పరిస్థితులన్నీ మార్చబడబోతుంది పిల్లరా. కానీ దేవునికి దగ్గరగా మీరు ఉన్నప్పుడు, దేవుని వాక్యం ముందు నిలిచిన వారుగా ఉన్నప్పుడు, దేవుని వాక్యం మీద మీరు కట్టబడినప్పుడు పిల్లరా మీ సమస్తమును దేవుడు తీరుస్తాడు. మీరు సమస్త అవసరతలను దేవుడు తీరుస్తాడు. యేసేపు విజయం పొందడానికి పిల్లరా 3 రహస్యం ఏంటో తెలుసా? 1 పిల్లరా ప్రార్థన, 2ది యథార్థత, 3ది విశ్వాసం. హల్లెలూయా. ఇది 3 పిల్లరా యేసేపు నమ్మకముగా ఉన్నాడు గనక విజయోత్సవంతో దేవుడు అతన్ని ఊరేగించాడు పిల్లరా. ఏ అన్నలైతే ప్రియమైనటువంటి వారులరా కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని కొట్టి వీడిని పాతేద్దామనుకున్నారు పిల్లరా. అలాంటి అన్నలే ఒకరోజు ఐగుప్తు దేశానికి యాకోబు గారికి పిల్లలు మీరు వెళ్ళిన తర్వాత 42, 43 వచనాలు అధ్యాయాలు మీరు చదువుకుంటే పిల్లరా అదే అన్నలు పిల్లరా యాకోబు పంపుతాడు. ఏమండి ఏ యొక్క ఐగుప్తు దేశంలో సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతుందని పిల్లరా యాకోబుకు వినపడినప్పుడు పిల్లరా యాకోబు తన పిల్లలను పిలిచి, ఒరే ఇదిగో ఐగుప్తు దేశంలో ఆహారం అక్కడ సమృద్ధిగా ఉందంట, ధాన్యాలు, మీరు వెళ్ళి అక్కడ కొనుక్కొని రండి అని పంపించినప్పుడు ప్రియమైన వాళ్ళరా ఇదిగో ఏ అన్నలైతే పిల్లరా యేసేపును పిల్లరా తక్కువ చూసి ఏమండి హింస పెట్టి బాధ పెట్టి నష్టపరిచారో అదే అన్నలు పిల్లరా ఒకరోజు యేసేపు ముందు నిలబడినప్పుడు యేసేపు ఆ అన్నలను చూసి గుర్తుపెట్టాడు. కానీ చెప్పండి అన్నలు తమ్ముడని ఎవరు గుర్తుపట్టలేదు. అంటే మనం దేవుని నమ్ముకున్నప్పుడు పిల్లరా ఇతడు గోపేనా, ఇతడు సతీషేనా, ఇతడు మదనేనా, ఇతడు బద్రియేనా, ఇతడు శ్రీనేనా అని గుర్తుపట్టలేనటువంటి స్థాయికి తీర్చగలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు పిల్లరా. ఎవరు మనల్ని చూసి గుర్తుపట్టలేనంతగా, ఎవరు చూసి మన స్థితిని ఈ స్థితికి వస్తాడు అని ఎవరు ఊహించలేని స్థానంలోనికి మనల్ని తీసుకెళ్ళినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసేపుని ఎప్పుడు కూడా ఆ స్థానంలో వాళ్ళు ఊహించుకోలేదు. దేవుడు జరగబోయే కార్యాన్ని, దేవుడు చేయబోతున్న అద్భుతాన్ని, దేవుడు ఏ స్థితిలో యేసేపును ఉంచబోతున్నాడో యేసేపుకు దేవుడు ముందే చూపించాడు ప్రియమైన వాళ్ళరా. కానీ అన్నలు నమ్మలేదు, తల్లిదండ్రులు నమ్మలేదు, సమాజం అసలు నమ్మలేదు. కానీ దేవుడు పిల్లరా యేసేపు దాని విషయమై ప్రభు సన్నిధానంలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుని సేవకునిగా అడుగుతున్నాను, యవన బిడ్డలారా, యేసేపుని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని హెచ్చించడా? యేసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోనడా? యేసేపును ఆశీర్వదించిన దేవుడు యేసేపుకు ఈరోజు కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు, 6,000 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా నేటికి యేసేపును గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి పిల్లరా మనం ముందు ఉంచినటువంటి యేసేపుని హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను, నన్ను, మనలను ఆయన హెచ్చించడా? మనల్ని గొప్ప చేయడా? నమ్ముతున్నారా ఈ మాట? నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. చేతులెత్తి నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమేన్ వాడా స్తోత్రం, అల్పావో మేఘా స్తోత్రం. అవును, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధించెదా నిన్నే.
అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధించెదా నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. దేవునికి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. అవును, బైబిల్ సెలవుస్తుంది. ఒకరిని హెచ్చించాలన్నా చెప్పండి, ఒకరిని తగ్గించాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతులు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసేపు జీవితము ఏమండి మరిచిపోవుట ద్వారా యేసేపు పొందినటువంటి పిల్లరా ఒక గొప్ప విశేషమైనటువంటి విషయం ఏంటో తెలుసా? అభివృద్ధిలోనికి వచ్చేసాడు. ఎప్పుడైతే మర్చిపోతాము, మనల్ని బాధ పెట్టేవారిని, దేని విషయంలో మర్చిపోతాము, దేని విషయంలో కృంగిపోతున్నాము, దేని విషయంలో మనము బాధపడుతున్నాము, వాటన్నిటిని పిల్లరా మనము మర్చిపోవాలి. వాటన్నిటిని మనం మర్చిపోయినప్పుడే దేవుడు మనలను జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటాడు. జ్ఞాపకంలోనికి వస్తాం మనం. యేసేపుని దేవుడు పిల్లరా మర్చిపోయాడు. ఎఫ్రాయిము అనగా ఏంటంటే అర్థమో మర్చిపోవుట. దేన్ని చూసుకొని బాధపడుతున్నారు, ఏ విషయంలో కృంగిపోతున్నారు, ఏ విషయంలో మదన పడుతున్నారు, ఏ విషయంలో నిరాశ నిస్పృహకు గురి అయిపోతున్నారు. ఇది జరగదు, మా ఆయన మారుడు, నా కొడుకు మారుడు, నా కుమార్తె మారుడు, నా తండ్రి మారుడు, నా తల్లి మారదు, నా బ్రతుకు మారదు అనుకుంటున్నారా? ఒకవేళ మీ వల్ల కాకపోవచ్చేమో, కానీ మార్చగలిగినటువంటి యేసయ్య రెక్కల నేడుకు మీరు వచ్చినట్లయితే ఆయన సమస్తమును సరిగ్గా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. సమస్తమును ఆయన చేయగలిగినటువంటి దేవుడు. ఒకవేళ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతున్నావేమో, ఒకవేళ చదువుతున్నప్పుడు జ్ఞానం లేదేమో, చదువుతున్నప్పుడు నీకు గుర్తు ఉండటం లేదేమో, కానీ పిల్లరా అందుకే ఎవడైనానో జ్ఞానము కొదువైన ఎడల వాడు దేవుని యొద్దకు రావాలని. ఎక్కడికి రావాలమ్మా? సెల్ ఫోన్ దగ్గరికి వెళ్తే కాదు మన జ్ఞానం వచ్చేది. అమ్మా, వ్యర్థమైనటువంటి స్నేహితులతో వ్యర్థమైనటువంటి క్రికెట్ బాల్ ఆడితే కాదు మనకు జ్ఞానం వచ్చేది. జ్ఞానం ఇచ్చేటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చి పిల్లరా ప్రార్థిస్తే, అందుకే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1-3 వచనాలు సెలవిస్తుంది, నా కుమారుడా నా జ్ఞాన ఉపదేశమును ఆలకించుము, నా వివేకము కలిగినటువంటి బోధకు సెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును, జారశ్రీ పెదవు నుండి తేనె కారును, అది ముసిని పండంత చేదు, అది తొదకు మరణమునకు దారి తీను.
ఎక్కడికి వెళ్ళాలంటే వ్యర్థమైన దానికి దగ్గరికి కాదు. సహోదరుడా, ప్రార్థన ఉంటే నువ్వు వెళ్ళమ్మా నేను వస్తాను, నువ్వు వెళ్ళునానా నేను వస్తాను, నువ్వు వెళ్ళవే నేను వస్తానని చెప్పి వ్యర్థముగా సమయాన్ని గడపటం కాదు. సహోదరి సహోదరులారా, దేవుని దగ్గరికి మనం వచ్చి ఏది కొరతగా ఉందో ప్రభువును మనం అడిగినప్పుడు వాటిని పూడ్చగలిగిన దేవుడు, దాన్ని ఇవ్వగలిగిన దేవుడు, దాన్ని సమృద్ధిగా పంచగలిగిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. ఆయన దగ్గరికి మనం రావాలి. అందుకే సొలొమోను దినవృత్తాంత గ్రంథములో మొదటి రాజుల గ్రంథములో దేవుని సందులో ప్రార్థించినప్పుడు పిల్లరా, దేవుడు అడుగుతున్నాడు నీకు ఏం కావాలి అంటే, సొలొమోను గారు అంటారు, ప్రభువా ఈ ప్రజలను, మీ ప్రజలను వాళ్ళని పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోదు, నాకు జ్ఞానం కావాలన్నప్పుడు నువ్వు నీ శత్రువులైనను ఈ రాజ్యం నీ శత్రువుల రాజ్యమైనను అడగకుండా నువ్వు జ్ఞానమును అడిగితేవి కనుక వీటితో పాటు నీకు విజయముని ఇస్తున్నాను, వీటితో పాటు నీకు ఐశ్వర్యముని ఇస్తున్నాను, వీటితో పాటు నీకు గొప్ప జయ జీవితాన్ని ఇస్తున్నాడు. నువ్వు బ్రతుకు దినములంతా కూడా ఎవడు కూడా నీ మీదకి దండెత్తి రాడు అని దేవుడు అతనికి అభయం ఇచ్చాడు. ఏమడిగాడు ఆయన? జ్ఞానం అడిగాడు. ప్రభా ఈ రాజ్యాలన్నీ నేనే ఏలాలి, వీళ్ళందరూ కూడా నాకు బానిసగా మారాలి అన్నా దేవుడు ఇచ్చేవాడేమో, కానీ అదన్నీ అడగలేదు. ఏమడిగాడు తెలుసా? ఏది అవసరమో అది అడిగాడు. తల్లి, బాబు, నాయనా, తండ్రులారా, తల్లులారా, ఈరోజు దేవుని సేవకునికి అడుగుతున్నాను, మీ బిడ్డల కుటుంబాలలో సమాధానం దొరకాలంటే, నీ కోడలు నీ కొడుకు సమాధానముతో ఉండాలంటే, నీ కూతురు నీ అల్లుడు సమాధానముతో ఉండాలంటే, మీ భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ప్రేమ, అన్యోన్యత ఉండాలంటే, మీ పిల్లలు చక్కగా చదువుకోవాలంటే, మీ పిల్లలు చక్కగా దేవుని యొక్క సమాజంలో అభివృద్ధి పొందాలంటే, అభివృద్ధిలోనికి మీ బిడ్డలు రావాలంటే ముందు వారిని దేవుని వాక్యం దగ్గరికి నడిపించాలని, దేవుని సన్నిధికి వాళ్ళని నడిపించాలని, దేవుని వాక్యమును వినే బిడ్డలుగా, దేవుని వాక్యానుసారంగా జీవించేటువంటి బిడ్డలుగా మీ పిల్లలను మీరు నిలవగలిగితే, జీవించగలిగితే కావాల్సిన ఈవులు, కావాల్సిన అవసరతలు, కావాల్సిన అక్కరలన్నీ దేవుడు మీకు ఇస్తాడు. మీ పిల్లలు ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయిపోతున్నారా? మీ బిడ్డలు అందరూ వీడు చదవడు, ఈమె చదవదు, ఈమె బ్రతికంతే, వీళ్ళ జీవితం అంతే, వీళ్ళ బతికంతా అంతే అని మిమ్మల్ని చిన్న చూపు చూసి ఎగతాళిగా మాట్లాడుతూ ఏలనం చేస్తున్నారా? ఒకప్పుడు యేసేపును కూడా అలాగే ఏలనం చేశారు. యేసేపును జ్ఞాపకం చేసుకొని అపరితిలోనికి తీసుకొచ్చిన దేవుడు ఈరోజు నీ సంతానాన్ని, నీ బిడ్డలను అపరితిలోనికి తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఒక్క పని, మీరు మీ బిడ్డలను దేవునికి దగ్గరగా, దేవుని సన్నిధిలో పిల్లరా వాళ్ళని పెంచాలని, దేవుని సేవకునిగా, దేవుని దాసునిగా పిల్లరా మనవి చేస్తున్నాను. పిల్లరా, యేసు జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు పిల్లరా, అతడు యథార్థంగా ఉన్నందుకు పిల్లరా రాజుగారు తీసుకెళ్లి యొక్క జైల్లో పడవేశాడు. అతడు యథార్థంగా ఉన్నందుకు, ఏమండి తప్పు చేయకుండా ఉన్నందుకు పిల్లరా యేసు జైలు పాలయ్యాడు. పిల్లరా జైల్లో కూడా దేవుడు అతను యథార్థంగా ఉన్నందుకు పిల్లరా జైలు అధికారి అతని ఏం కలిగిందంటే కలిగేటట్టు చేశాడు, కటాక్షము కలిగేటట్టుగా దేవుడు చేశాడు. యేసేపు ఇంటికి అతడు వెళ్ళిన దినము మొదలుకొని పిల్లరా కొన్ని దినాల తర్వాత పోతీఫర్ అనుకుంటున్నాడు కదా, ఒకప్పుడు చాలా సమస్యలు ఉండేవాళ్ళం, ఒకప్పుడు చాలా బాధలో ఉండేవాళ్ళం ఈ యొక్క పొలిటికల్ సమస్యలతో. ఎందుకంటే అతను మంత్రి, ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఎవరండి? మంత్రి. అనేకమైన సమస్యలతో, అనేకమైన ప్రాబ్లంలు, అనేకమైన చింతలు, అనేకమైన చికాకులు ఉండేటువంటి నా జీవితంలో ఏంటి నా కుటుంబము, ఏంటి నా జీవితము, ఏంటి నా కుటుంబంలో ఉండే ఆశీర్వాదం అని అన్నిటిని ఆలోచించినప్పుడు దేవుడు తనకు జ్ఞానం అని ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఒరే పోతీఫరు, ఈరోజు నువ్వు ఇలా ఉండటానికి కారణం నీవు కానీ, నీ భార్య కానీ, నీ కూతురు కానీ, నీ కొడుకు కానీ, నీ మీద రాజ్యం ఏలుతున్న రాజుడు కాదురా నీకు ఈ రోజు ఉన్నటువంటి స్థితి. యేసేపు అనేటువంటి ఒక బానిసని ఇంటికి వచ్చాడే, ఆ యేసేపును బట్టి నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, యేసేపు నీ ఇంటికి వచ్చాడే బానిస అనుకుంటున్నావే, పనికిరాని వాడు అనుకుంటున్నావే, వీడు ఎక్కడన్నా 1-2 కడగాలి, ఇల్లు చెమ్మాలి, కళ్ళేపు చల్లాలి, వీడు ఇంట్లోని అన్ని పనిగా చేయాలని పని మంచిగా చూస్తున్నావే, ఈ యేసేపుని ఆశీర్వదించింది నేనే. ఈ యేసేపును బట్టి ఈరోజు మీ కుటుంబం దీవించబడింది, మీరు సమాధానంగా ఉన్నారు. ఈరోజు ఇదిగో ఆ యేసేపుని చిన్న వాడిగా నువ్వు ఎంచవద్దు, లేకపోతే పనికిరాని వాడిగా అతను ఎంచవద్దు. యేసేపును బట్టి నువ్వు ఈ స్థితిలోనికి వస్తున్నావని అతనికి తెలియజేసినప్పుడు దేవుడు యేసేపు మీద పోతీఫరుకి ఏం కలిగిందంట?
కటాక్షము కలిగింది. ఈరోజు నీ మీద కూడా పిల్లరా, ఈరోజు చదువుతూ రాస్తూ ఎంతో ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగం కొరకు ఎంతో ప్రయత్నం చేస్తున్నా, ఇదిగో చదువు కొరకు ఎంతో ప్రయత్నం చేస్తున్నా పాస్ అవ్వాలని, ఇదిగో చదువుతున్న పిల్లలారా, ఇదిగో వివాహం విషయం కొరకు ప్రయత్నం చేస్తున్నావు, లేకపోతే కుటుంబ అభివృద్ధి కొరకు కుటుంబంలో అశాంతిలో ఉండి నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తున్నావు. నీ సొంత ప్రయత్నం వల్ల ఏది ఒరగదు, ఏది పైకి రాదు, కానీ పరిస్థితి మారదు. కానీ ఇదిగో దావీదు అంటాడు 61వ కీర్తన 4వ వచనములో పిల్లర 3వ వచనం అంటాడు, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, నా శత్రువులు ఎదుట నాకు బలమైన కోటగా ఉంటివి అని చెప్తూ 4వ వచనం అంటున్నాడు, యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకుందను. దేవుని గుడారం ఎక్కడ ఉందమ్మా? ఎక్కడ దేవుని గుడారము? దేవుని ప్రార్థన మందిరం. ఆమె దేవుని గుడారం ఏంటో తెలుసా పిల్లరా? దేవుని ప్రార్థనా మందిరం అంటే ఆశ్రయపురము. ఎలాంటి పాపం చేసిన వాడైనా పాత నిబంధన గ్రంథంలో పిల్లరా ఆశ్రయపురంలోనికి అతడు పరిగెత్తుకుని వెళ్ళి లోపలికి పరిగెత్తుకుని వెళ్తే ఎవడు కూడా అతనికి మరణ శిక్ష వేయటానికి వీలు లేదు. ఆ కాలంలో ఆశ్రయపురముగా ఉన్నాడు మన యేసు ప్రభువారు. ఈరోజు మనకు రక్షకుడుగా మనకు ఒక ప్రార్థనా గుడారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ గుడారములు అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి, ఆయన వాక్యానికి దగ్గరగా జీవించే ప్రతి ఒక్కరికి, ఆయన రెక్కల నీడలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈరోజు ఇబ్బందులో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఇరుకులో ఉన్న, ఇబ్బందులో ఉన్న రీస బదల అందరి కరాందలద రబాక్కరదలిదరబ ఒకరోజు దేవుడు మిమ్మల్ని 30 60 100 దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి పిల్ల. హల్లెలూయా. గురిలేని నన్ను, అందుకే భక్తుడు అంటాడు, గురిలేని నన్ను గుర్తించినావే, వెలలేని ప్రేమను చూపించినావే, విలువైన నాకై విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. ఆరాధనా 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 ఆరాధనా. కరెక్ట్గా 2000 సంవత్సరం. అది ఏ నెలలో నాకు గుర్తులేదు, పాసం గారికి గుర్తుందేమో కానీ మా ఇంట్లో ఇప్పుడు కూడా పెయింట్ వేసి ఒక ట్రంక్ పెట్టి ఉంది. మా ఇంట్లో ఉన్న సామాను, మాకున్నదన్నీ ఆస్తి దాంట్లో ఆ ట్రంక్ పెట్టిలో పెట్టుకొని, ఆ ట్రంక్ పెట్టిన ఒక SLR పాత సైకిల్ మీద పెట్టుకొని నేను నా బిడ్డలను తీసుకొని ఈ ఒంగోలు పట్టణానికి వచ్చాను పిల్లరా. కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితము ఒట్టి ట్రంకు పెట్టి చేత పట్టుకొని వచ్చినటువంటి నాకు ఈరోజు ఎంత పెద్ద ఫ్యామిలీని దేవుడు నాకు ఇచ్చాడు పిల్లారా. ఇదే కాకుండా ఈరోజు తలదాచుకోవడానికి ఒక నీడనిచ్చాడు. ఎవండి బాధపడుతున్నప్పుడు నాకు ఓదార్చడానికి నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మనం ఏ బాధలో ఏ ఇబ్బందిలో ఉన్నా మమ్మల్ని ఆదరించడానికి, మమ్మల్ని ధైర్యపరచడానికి, మా కొరకు ప్రార్థించడానికి ఇంత పెద్ద ఫ్యామిలీని దేవుడు ఇచ్చాడు. ఒంటరిగా ఉన్నటువంటి నా జీవితంలో దేవుడు ఇంత గొప్ప బంధువులను దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు పిల్లలు ఏ కొరత లేకుండా, ఏ కొదువు లేకుండా ఈ స్థితిలో దేవుడు నన్ను ఉంచడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవునికి దూరంగా ఉన్నటువంటి నేను దేవునికి దగ్గరగా వచ్చి ఆయన ఆనుకున్నప్పుడు పిల్లరా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అదే దేవుడు మీరు కూడా ఆయన మీద ఆనుకుంటే మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. తగిన సమయమున, తగిన తరుణాన దేవుడు మీ తల పైకి ఎత్తబోతున్నాడు. హల్లెలూయా. యేసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, దావీదును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఈరోజు నిన్ను, నన్ను, మనల్ని కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఏమండి, నా అన్నదమ్ములు చెప్పేవాళ్ళు, వీడు దేనికి పనికిరాడు, వీడు బతికింతే, వీడి జీవితం ఇంతే అని నా బంధువులు, నా రథ సంధికులు అన్నారు. చివరికి వివాహం చేసుకోవడానికి కూడా ఎవరు ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు నాకు ఇవ్వలేదు పిల్లరా. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు నేను ఉన్నప్పుడు పిల్లరా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దరిద్రునైన నన్ను ధనవంతులతో కూర్చుండబెట్టిన నా దేవునికి యుగ యుగములు యుగ యుగములు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మీ ఆయన, నీ భర్త, నీ మొగుడా, వాడు బతుకు అన్నటువంటి నా బామార్దులు మన అంటున్నాడు, బావా నువ్వే ఆ పెళ్లి చేయాలి బావా, నువ్వే రావాలి బావా, నువ్వు చేతుల మీదే జరగాలి బావా, నువ్వు చేస్తే
దేవుడు ఆశీర్వదిస్తాడు బావా. ఎక్కడ ఉన్నటువంటి నన్ను దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? కారణం ఏంటో తెలుసా? ఇది నా వల్ల కలిగింది కాదు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఉన్నటువంటి నాకు తోడు నా భార్యని ఇచ్చాడు. ఇద్దరుగా ఉన్న మాకు 2 బిడ్డలను ఇచ్చాడు. నలుగురుగా ఉన్న మా జీవితంలో 5 అల్లుడిని ఇచ్చాడు. ఐదుగురుగా ఉన్న మమ్మల్ని మనవలను ఎదిరించి 7గురిని చేశాడు. రేపు నా కోడలు రాబోతుంది. నా కోడలకు దేవుడు సంతానం, నా కొడుకు సంతానం ఇవ్వబోతున్నాడు. దేవుడు మమ్మల్ని 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మాలాగా మీరు కూడా ఆయన మీద అలా ఆనుకుంటే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని కూడా విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆయన పక్షపాతి కాడు అని బైబిల్ సెలవిస్తుంది. నన్ను మర్చిపోలేదు, యేసేపు గారిని మర్చిపోలేదు, దావీదు గారిని మర్చిపోలేదు, యోబు గారిని మర్చిపోలేదు. ఈరోజు ఈ దేవుని మందిరంలో కూర్చొని బాధలు, కలతలు, దుఃఖములు, వేదనలు ఉండి వేదనతో చూస్తుని ఈ మాట వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, నా ప్రియ బిడ్డలు, ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మీద మీరు ఆనుకోండి. ప్రతిరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేయండి. 2వది బైబిల్ చదవండి. 3వది మీ ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం మన కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం సెలవిస్తుంది. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరన నాటబడినవదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలే ఉండును. అతడు చెయ్యునుదంతయో సఫలం. ఈరోజు విఫలంతో నడుస్తున్నావేమో, ఈరోజు ఓటమి గుండా నడుస్తున్నావేమో, ఈరోజు అవమానం గుండా నడుస్తున్నావేమో. యేసేపులాగా యేసేపును మర్చిపోయేటట్టుగా చేసి ఓదార్పునిచ్చి గాయపడినటువంటి హృదయమును గాయమును కట్టి 2వ ప్రధానిగా ఈజిప్తులో ఉంచినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా మీ బంధువుల ముందు, మీ రక్త సంబంధికుల ముందు, మిమ్మల్ని ఎగతాళి చేసేవారి ముందు మేము తలను పైకెత్తబోతున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ చేతులను దీవించబోతున్నాడు. మీ చేతులను బలపరచబోతున్నాడు. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసేపు మర్చిపోయాను. దేన్ని మర్చిపోయాడంటే పిల్లరా, మర్చిపోవాల్సిన వాటిని మర్చిపోయాడు. దేవుని సన్నిధిలో మరవకుండా ఉండవలసిన దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, నీ ఘనమైన గొప్ప నామాన్ని బట్టి స్తోత్రం. ఎత్తబడిన కానుకలు, చెప్పబడిన మాటలు, పాడిన పాటలు విన్నటువంటి మీ బిడ్డలు మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. అర్పించబడినటువంటి ప్రభా కానుకలు మీరు ఆశీర్వదించి వాళ్ళ చేతులను నింపండి, వాళ్ళ చేతులను బలపరచండి, వాళ్ళ కుటుంబాలను బలపరచండి, వాళ్ళ వ్యాపారాలను, వాళ్ళ ఉద్యోగములను, వాళ్ళకున్న కొరతలు, అవసరతలు, అక్కర్లు అన్ని మీరు తీర్చండి ప్రభు. యేసేపును తండ్రి, యేసేపు మర్చిపోయేటట్టుగా చేసి యేసేపును తండ్రి అభివృద్ధిలోనికి తీసుకొచ్చినట్లుగా మీ బిడ్డలు తండ్రి ఈ 7 నెలలు ప్రభా మమ్మల్ని బాధ పెట్టి నీ కరోనా వ్యాధిని మేము మర్చిపోయేటట్టుగా చేయండి ప్రభా. ఈ 7 నెలల నుంచి అనేకమైన ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిన ఈ కరోనా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఆ కలతలు, కన్నీరు, దుఃఖము, వేదన, అవమానములు, నిందలన్నింటినీ మర్చిపోయినట్టుగా చేసి మమ్మల్ని బాధ పెట్టిన వారికి మేము ప్రార్థన చేయడానికి, మమ్మల్ని అవమానపరిచిన వారి కొరకు మేము అంటే విజ్ఞాపన చేసేటట్టు ప్రభావం సిద్ధపరిచి బలపరిచి మా పిల్లలు, మా పాప పిల్లలు, మా కుటుంబం, దేవా నా కుటుంబం నీ సేవకి అంకితమైన భక్తుడు రాసినట్టుగానే మా కుటుంబం మేమే కాదు మా పిల్లలందరూ కూడా విసర్గలు ఎదిగే భాగ్యం దయచి బలపరిచి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న బిడ్డలు అతి తొందరలోనే వాళ్ళ జీవితంలో అది మొలచును కాక అని ప్రార్థన చేస్తాం. ఆనందాన్ని, సంతోషాన్ని అందరూ తలపోసుకుని దయచి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఇప్పుడే మొలచునని మీరు చెప్పారు. నేను ఎడారిలో నగరును పారజేయించున్నాను, అరణ్యములో మార్గం కలుగు చేసే దేవుడు మీరే బలపరచమని ఎడారిగా మారిపోయినటువంటి అనేక జీవితాలను తండ్రి నీటితో, నీటి గుడ్డతో నింపమని యేసు పేరుతోనే అడిగి ప్రార్థన చేసి ఈ ఆరాధన ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ రక్షకుడు యేసు పరిశుద్ధ ఆత్మీయ సన్నిధి సహవాసక సమాధానం ఈ రోజు నుంచి ఆదరించబడిన ప్రతి బిడ్డలకు అలాగే బిడ్డలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.